తిరుమలలో ఫేమస్ హోటల్ లైసెన్స్ రద్దయింది. తిరుమలలోని 9 పెద్ద హోటల్స్లో ఒకటైన కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు 76,04,196 రూపాయలు ఉండగా జూన్ నెలలో ఫైనల్ నోటీస్ జారీ చేసింది. అయినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో హోటల్ లైసెన్స్ను రద్దు చేయడంతో పాటు టీటీడీ రెవెన్యూ హెల్త్ విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం గురువారం హోటల్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తిరుమలకొచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో శ్యామలారావు అన్నారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఎస్డి డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్ళిపోయినట్లు అధికారులు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయని అన్నారు. కొందరు శ్రీవారి భక్తులు తిరుమల ఈ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని ఈవో శ్యామలారావు తెలిపారు. యాత్రికుల నుంచి వరుసగా ఈ మెయిల్ ఫిర్యాదులు రావడంతో తాను ఎఫ్ఎస్డి బృందంతో కలిసి హోటల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని హోటళ్లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులోనూ ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. హోటల్లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ వాడితేనేమో బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న చేసినవి, నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఆ తర్వాత ఇది ఎంఎస్జి అనేది ఇది ప్రొహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఈ ఎంఎస్జి అజనోమోటో అంటారు, ఇది ప్రొహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజీనిక్గా ఉంది.